చెప్పయా మనమందరము జ్ఞాన గుర్తుకే ఓటేసి రాజన్న రాజ్యము చూద్దాము. జ్ఞాన గుర్తుకు ఓటేసి గెలిపిద్దాం. తూర్పు దిక్కున తొలిపొద్దై నాడదిగో ఫోన్ ಆಡಾಗಿತ್ತು ಕಾಕನ మన రాసుకోవాలి వాళ్ళందరూ కూడా ప్రసన్న వెళ్ళిపోతున్నాడు, విక్రమ్ అనేది వెళ్ళిపోతున్నాడు అని. అరే మీ యాదవ రాజకీయాలు TV5 అనుకుంటా, యాదవ రాజకీయాలు జిల్లాలో ఏదో ఒక అయిపోతుందని ఒక అబద్ధపు రాజకీయాలు.
ఏదో 3 గ్రాడ్యుయేట్లు గెలిచేం కానీ ఇంక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసినట్టు, తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చేసినట్టు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2007లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఓడిపోయి తెలుగుదేశం కూడా 2 గెలిచింది. సేమ్ ఇదే కడప, ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒకటి కావచ్చు, విజయవాడలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచింది. ఇంకా ఈరోజు చెప్తున్నారు నెల్లూరు వెళ్ళిపోయింది అది ఇది అని. ఆ రోజు 2007లో ఇదే లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓడిపోయింది. కానీ సంవత్సరం తర్వాత వచ్చిన ఎన్నికలు ఏమైంది? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ ఏం కాలే. అదే అప్పుడు కూడా 2 ఎమ్మెల్యేలని ఇదే జిల్లాల నుంచి సస్పెండ్ చేశారు 2007లో. కాబట్టి తండ్రి ఇలాగే చరిత్ర మళ్ళీ తిరగబడి మళ్ళీ 2024 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అంతే కదా. దానికి ఏదో సంబరపడిపోతే ఎట్రా? ఒకసారి హిస్టరీ చూసుకోండి, దీనివల్ల ఏం ఒరగదు. సంబరపడిపోవటం ఓకే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలాగా ఏదో కొంచెం వెలుగుతున్నారు బిడబడా అని. ఆ వెలుగులో ఏదో మొత్తం అయిపోయింది, మొత్తం ఊపొచ్చేసింది, అబ్బా ఓహో ఆహో ఏముండదు. ఏదో సామెత చెప్తాం, మన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఇదే చెప్పా అసెంబ్లీలో. దున్నపోతునైనా గొర్రెనైనా బలిచ్చేటప్పుడు బాగా మేపుతారా, అలా మేము మమ్మల్ని ఇప్పుడు అట్ట మేపారంతే. 2024లో అడ్డంగా బలిస్తారు, మళ్ళీ ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రసన్న కానీ విక్రమరెడ్డి కానీ రాజమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడిన వ్యక్తి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం. గౌతమన్నకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఇవ్వటం దురదృష్టం, ఆయన చనిపోవటం, తర్వాత విక్రమన్న రాజకీయాల్లోకి రావటం. ఈరోజు వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం, వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం. ప్రసన్న ఒక పక్క నెల్లూరు జిల్లా అంటేనే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగానే ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా నెల్లూరు రూరల్కి విజయన్ ఇన్ఛార్జ్గా పెట్టడం, అలాగే టౌన్కి చంద్రశేఖర్ రెడ్డి గారిని పెట్టడం, జిల్లాకి గోవర్ధనని పెట్టడం, అలాగే ఈరోజు అందరూ కూడా నాయకులందరూ కూడా గట్టిగానే రేపు రాబోయే ఎన్నికలలో ఎప్పుడు వచ్చినా కానీ 4 సంవత్సరాల 3 సంవత్సరాల జనలియా ఏదొచ్చినా కానీ మళ్ళీ కూడా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగనానికి మనకి మొత్తం జిల్లా సీట్లన్నీ ఇచ్చే విధంగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఏ విధంగా కూడా కానీ అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీడియాలో అన్నీ కూడా చూస్తా ఉన్నాం, 11 సీట్లే వచ్చినాయి, ఇంకా పార్టీ మూసేస్తారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది అని మాట్లాడే అందరూ కూడా చెప్తాను. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒకరిగా వచ్చి సింగిల్ గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈ రోజు ఎవరైతే 11 సీట్లు వచ్చిన ఇంటిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రపంచం వచ్చింది. కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు, రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు 1 కోటి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయడం జరిగింది, గుండెల అమ్మ. ఈరోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను బాధపడే రోజు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, ఈరోజు చూస్తా ఉన్నాం కూడా. కానీ ఇక్కడున్న నాయకులకి కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు 2014 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం, 14లో ఉన్నాం, 19లో ఉన్నాం, 24లో ఉన్నాం, 29లో ఉంటాం, 34లో ఉంటాం, పోతూనే ఉంటాం. వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి
ప్రతిపక్షం ఏం కొత్త కాదు. దాదాపు 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేశాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరు కాదు. అందరూ ధైర్యవంతులే. అందరూ కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే. దేనికి కూడా వెనకడుగు వేసే వాళ్ళం కాదు. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రోజు రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతా ఉంటుంది, ఒక పక్క తరుగుతూ పోతా ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రపంచం రాబోతుందని మాత్రం ఒకటే చెప్తానని అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా, నాయకులందరికీ కూడా, పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్లో మాట్లాడే వాళ్ళకి, లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులు వేయండి. ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ, యూత్ కానీ, ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకుందామన్న వాళ్ళకి పదవులు వేయండి. పదవి తీసుకొని ఇంట్లో దాక్కునే వాడికి మాత్రం పదవి ఇవ్వద్దు. పదవి తీసుకున్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా వాడు 100 మందితో రాగలగాలి. అవసరమైతే దేనికైనా సిద్ధపడగలరు. మహా అంటే ఏం పెడతారు? జైల్లో పెడతారు, కేసులు పెడతారు. అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, కొత్త ఫ్యాషన్ వచ్చేసింది రాజకీయాలలో. రాగానే కేసులు పెట్టడం, జైలుకి పంపించి ఆనందం పొందటం. కానీ మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఏం పర్వాలేదు. భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలా మందే పోయినారు. మనమేం కాదు, 10 రోజులు అలా పోయి ప్రశాంతంగా అలా అవుతాం అంతే. ఏం దానికోసం మన ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. దేన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. ఏమవుతుంది? నువ్వు ఒకటి ఇస్తే నీకు 2 వస్తాయి రేపు, అంతే. కానీ ఎవరైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిట్ గా పనిచేద్దాం. జిల్లాలో ఎవరికి సమస్య వచ్చినా అందరూ ఒకటిగా నిలబడదాం. అది టౌన్ వచ్చినా, రూరల్ వచ్చినా, ఇంకో నియోజకవర్గం వచ్చినా కూడా సమష్టిగా పనిచేద్దాం, కృషి చేద్దాం, ఒకే లక్ష్యంతో పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, మన కార్యకర్తలను కాపాడుకుందాం, మన నాయకులు అండగా ఉందామని చెప్పి అదే విధంగా ముందుకు వెళ్దాం, పోరాటం చేద్దాం. కలిసి ఏమీ కాదు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ఏం పర్వాలేదు. ఈరోజు జగన్ అన్న మామూలుగా ప్రతిపక్షం అంటే 6 నెలలు 8 నెలలు పడుతుందంట రోడ్డు ఎక్కేదానికి. 2వ నెలలోనే, దాదాపు మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తీసుకొచ్చేసినారు. ఎక్కువ టైం కూడా ఇలా. ఒక నెల రోజుల్లోనే ఆయనకి రోడ్డుని తీసుకురావడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ప్రజలు కానీ అందరిగా చేసిన పొరపాటు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏమీ చేసుకోలేక కప్పుగుచ్చుకునే దానికి ఏదో ఒక బుడదేస్తాడు. ఒకటి ఈ రోజు అంటాడు, ఇంకో లడ్డు గురించి ఎత్తుతాడు, ఇంకో దేని గురించి ఎత్తుతాడు. అన్ని లాస్ట్ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పోయినోళ్ళు పోయినంత మాత్రాన వాళ్ళ వల్ల ఏదో ఇందాక అన్న చెప్పినట్టు ఆ కార్పొరేటర్లు ఉండే కదా మనం ఓడిపోయినాం. ఆ కార్పొరేటర్లు ఉండబట్టి మనం ఏమి గెలిచింది లేదు, పీకింది ఏం లేదు కదా. ప్రజలు నిర్ణయించుకున్నారు, మంచో చెడు ఆ రోజు మనకి ఓట్లేదు. అంత మాత్రాన ఆ కార్పొరేటర్ పోయినంత మాత్రాన మనం ఏదో బలహీనపడిపోయినాం. ఆ కార్పొరేటర్ని తయారు చేసింది ముందున్న నాయకులు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానించే గుండెలు. రేపు ఇంకొక 54 మంది కార్పొరేటర్లకి స్థానాలు వస్తాయి. ఇంకో 54 మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. ఇంకో 54 మంది కొత్త నాయకత్వం తయారవుతుంది, అంతే తప్ప దాని నుంచి ఏమీ లేదు. పోయినోళ్ళు మళ్ళీ ఆడ మాజీగా ఉండిపోవాల్సిందే తప్ప ఇంకా ఒరిగేది కూడా ఏమీ లేదని మీ అందరికీ కూడా తెలియదు.